పక్కన నీకు 18,000 శిక్షణ మీరు చేసి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి పిల్లలు చూపించి నీకు 15 నీకు 15 నీకు 15. ఈయనేం ఇంత కామెడీ అయిపోయాడు, జబర్దస్త్ కన్నా ఎక్కువగా చేస్తున్నాడు కామెడీ. అసలు నిజంగా జబర్దస్త్ లో రోజా గారు ఏమన్నా మరి ట్రైనింగ్ ఏమన్నా ఇచ్చారేంటి? అధికారంలో దిగిపోయిన తర్వాత నీకు 15 నీకు 15 నీకు 15, ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి మాత్రం పట్టుకున్నా, నీకు 15 నీకు 15 నీకు 15. మన ఢిల్లీ వెళ్ళి కూడా అదే చెప్తున్నాడంట ఆయన. ఏం ఎలా అయిపోయాడు ఏంటో అర్థం అవ్వదు. జబర్దస్త్ లో రోజా గారు చెప్పారు, లేకపోతే చిప్పు దొబ్బింది అని చెప్పి చాలా మంది నవ్వుకుంటున్నారు. సార్ ఈ కామెడీ చాలు సార్, వద్దు సార్ మనకి. మీరేదో చేసుకుంటున్నారు కదా రాజకీయాలు, అక్కడ ఎక్కడన్నా దొరికితేమో చూడండి, ఎవరన్నా చనిపోయారో లేకపోతే చంపేయడము, ఇలాంటి కార్యక్రమాలకి మనం అక్కడ ఏడుస్తామంటే మనకి ఆ స్మెల్ వస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటివి చేయండి, కానీ సూట్ అవ్వలేదండి. ఈ కామెడీ అనేది మాత్రం ఎవడు ఎక్స్పెక్ట్ చేయాల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మరి ఈ 5 ఏళ్ళు అదే అది అంటారు కదా, 5 ఏళ్ళు వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారని. రోజా గారు లేని లోటు ఆంధ్రప్రదేశ్ లో జబర్దస్త్ లో ఆవిడ నవ్వే నవ్వులకి, వేసే పంచులకి, వేసే కుళ్ళు జోగులకి, అప్పట్లో నవ్వే నవ్వులకి, ఇవన్నిటికీ అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆవిడని చూసుకుంటున్నారు. ఏమైనా కానీ అసలు రోజా గారు లేని లోటు జబర్దస్త్ కావచ్చు, లేకపోతే జబర్దస్త్ ఈ మధ్యన కొంచెం అక్కడ చూడడం మానేశారు, కానీ అంతకన్నా ఎక్కువ ఇది బాగుంది అనిపిస్తుంది. ఈయన ఒక్కరిని పెట్టుకుని చూస్తే చాలు, ఈయన చేసే కామెడీ ఆంధ్రప్రదేశ్ లో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఇంకెవరు ఎవరు చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి, అది కూడా 2024 ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలో, ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్ లో అన్ని కూడా చాలా, అంటే మొన్న అక్కడ ఏదో దెబ్బ తగిలిందంటే విజయవాడలో, బట్ దాని తర్వాత చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. చాలా చేంజెస్ అంటే మామూలుగా కాదండి. ఆ కామెడీ టైమింగ్ కూడా ఎవరు తట్టుకోలేకపోతుంది. ఇంతకుముందు ఆలీ గారు కానీ అసలు ఏమో అసలు ఎంత ఉద్దండులు ఉన్నటువంటి కామెడియన్స్ ను కూడా ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడాలి. అసలు ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి కామెడీని ఇలాంటి కామెడీ ట్రాక్ ని అంటే ఒక ప్రెస్ మీట్ పెడతారా లేదా అని గతంలో చాలా సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి అక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా ఒక్కసారిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. అధికారంలో దిగిపోగానే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్ ఆన్సర్ అంటే 1 2 3 4 5 రాసుకుంటారు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ కి వాళ్ళు అడగకుండా రెండో క్వశ్చన్ అడిగితే ఆయన ఫస్ట్ క్వశ్చన్ కి సమాధానం చెప్తున్నారు. గబుక్కున్న ఫస్ట్ క్వశ్చన్ అడగకుండా లాస్ట్ క్వశ్చన్ అడిగితే మధ్యలో క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నారంట. అంటే ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు. ఆయనకి లిస్ట్ ప్రకారం అడగాలి. మీరు ఫస్ట్ అడుగుతానని చెప్పి లాస్ట్ అడిగినా మధ్యలో అడిగినా ఆయన మాత్రం ఫస్ట్ దే చెప్తాడు. అంతే. అదే అది కామెడీ టైమింగ్. అది మనం మాత్రం దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి.